హలో అండి, హ్యాపీ సండే అందరికీ. ఇంకా నేనైతే సంవత్సరానికి సరిపడా అయితే ఇలా నిల్వ చేసుకుంటానండి. ఇంకా ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా సంవత్సరానికి సరిపడేటట్టు తెప్పించుకొని నిల్వ చేసుకుంటే రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా మనకైతే పనికిస్తాయండి. ఎండలకు 1-2 గడ్డలు పోయినా కానీ మనకు ఆ రేట్ ఎక్కువ వాటితో పోల్చుకుంటే మనం నిల్వ చేసుకుంటేనే బెటర్ అండి. ఇంకా మేమైతే ఉల్లిగడ్డలు అయితే ఎక్కువగానే తింటామండి. అందుకే అయితే ఇలా తెప్పించి అయితే నిల్వ చేసుకుంటాను. మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చింతపండు ఎలా కొట్టాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి అవన్నీ అయితే లాంగ్ వీడియో కూడా పెట్టేశానండి. ఇలా కొట్టిన తర్వాత గింజ నార అంతా వేరు చేశానండి. ఇంకా చింతపండు మొత్తం శుభ్రం చేసేదైతే లాంగ్ వీడియోలో పెట్టాను. ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే ఇది చూసిన వారు అది కూడా చూసేయండి. ఇంకా ఇప్పుడైతే వర్షాలు అడపా వర్షాలు పడుతూ ఎండ ఎక్కువగా కాస్తూ ఉక్కపోస్తుంది కదండి. ఉక్కపోతకైతే పాములు బయటకు వచ్చేస్తున్నాయి. ఇంకా పల్లెల్లో ఉన్న వాళ్ళమైతే ఇలా చక్కగా నీట్గా చేసుకుంటే పాములు వచ్చినా కానీ ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు అని అయితే మా మామయ్య అయితే ఇలా